రాయచోటిలో ఉగ్ర కదలికలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, ఉగ్ర కదలికలపై పోలీసుల దర్యాప్తుకు సంబంధించిన వివరాలేంటి? రాణి, అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో 3 రోజుల కిందట ఇద్దరు ఉగ్రవాదులను ఐబీ పోలీసులు అరెస్ట్ చేసి చెన్నై తీసుకెళ్లిన ఘటనలో జిల్లా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 3 రోజుల నుంచి కూడా రాయచోటి కొత్తపల్లి ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి ఉగ్రవాదులు అబూబకర్ సిద్దికి అలియాస్ అమానుల్లా, ఆయన సోదరుడు షేక్ మన్సూర్ అలీ ఇళ్లలో సోదాలు నిర్వహించి అనేక మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలు, ఎలక్ట్రికల్ వైర్లు అన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రధానంగా అబూబకర్ సిద్దికి తమిళనాడులో జరిగినటువంటి వరుస బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి అబూబకర్ సిద్దికి 30 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతూ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్నారు. అబూబకర్ సిద్దికి రాయచోటిలోనే 30 ఏళ్ల పాటు ఇక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకుని చీరల వ్యాపారం చేసుకుంటూ తెర వెనుక ఈ పేలుడు పదార్థాలను తయారు చేయడంలో సిద్ధాస్తుడని కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఆయన ఇంట్లో పోలీసులు, రెవెన్యూ అధికారులు సోదాలు చేస్తే బకెట్ బాంబులు, సూట్ కేసు బాంబులు కూడా లభ్యమైనట్లు మనకు సమాచారం ఉంది. దీనికి సంబంధించి ఇవాళ రాయచోటి పోలీసులు 4 పైన కేసులు నమోదు చేశారు. రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ లో అబూబకర్ సిద్దికి క్రైమ్ నంబర్ 363/2025 కింద A1 గా అబూబకర్ సిద్దికి అలియాస్ అమానుల్లా, ఆయన భార్య షేక్ సైరాబాని పైన కేసులు నమోదు చేశారు. మరో కేసు క్రైమ్ నంబర్ 364/2025 కింద షేక్ మన్సూర్ అలీ, ఆయన భార్య షేక్ షమీంల పైన కేసులు నమోదు చేశారు. వీరి 4 పైన ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్స్ యాక్ట్, ఉపా యాక్ట్, అదేవిధంగా ఆర్మ్స్ యాక్ట్ తో పాటు BNS యాక్టుల కింద కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. కొద్దిసేపటి క్రితమే ఈ అబూబకర్ సిద్దికి భార్య షేక్ సైరాబాను, అదేవిధంగా షేక్ మన్సూర్ అలీ భార్య షేక్ షమీములను ఇద్దరిని కూడా రాయచోటి కోర్టులో హాజరుపరిచారు. వాళ్ళని మరి కాసేపట్లో రిమాండ్ విధించేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి అనేక కీలకమైన ఆధారాలను కూడా పోలీసులు సేకరించినట్లు తెలుస్తుంది. వీళ్ళు ఎలక్ట్రికల్ పరికరాలు, ఎలక్ట్రానిక్స్ అన్ని కూడా వివిధ ఆన్లైన్ పోర్టల్ ద్వారా తెప్పించుకొని పేలుడు పదార్థాలు తయారు చేస్తున్నారు అనేది కూడా ప్రాథమికంగా గుర్తించారు. ఆధారాలన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకి ఈ ఉగ్రవాదుల స్థావరాల పైన 30 ఏళ్లుగా ఇక్కడ ఎందుకున్నారు, ఎవరు ఆశ్రయం కల్పించారనే దానిపైన కర్నూలు రేంజ్ DIG పోయ ప్రవీణ్, జిల్లా SP విద్యాసాగర్ నాయుడు మీడియా సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా వాళ్ళు మీడియా ముందు ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైతే ఈ ఇద్దరు ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఇద్దరు భార్యలను కూడా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. దీని వెనక ఉన్నటువంటి సూత్రధారులు, పాత్రధారులు, వీరికి ఆశ్రయం కల్పించిన వారందరిపైన కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రాణి.